తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని. మెగా వార్తల్లో మీరు మిస్ అవుతున్న మినీ డీటెయిల్స్ మీకోసం. గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ప్రైమ్ న్యూస్. నేను మీ అవినాష్ జనగమ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. నారాయణపేటలో సీఎం పర్యటన, ఇందిరమ్మ ఇండ్లకు శంకుస్థాపన. హోటల్ సిబ్బందిపై కస్టమర్ దాడి, హైదరాబాద్ లాలాగూడలో ఘటన. నిర్మల్లో చిల్తపులి కలకలం, ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసిన అధికారులు. నాంపల్లిలో లిఫ్ట్లో ఇరుక్కున్న బాలుడు, కాపాడిన హైడ్రా డిఆర్ఎఫ్ బృందాలు. నారాయణపేటలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ ప్రజా ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లను కేటాయించిందని తెలిపారు. 10 ఏళ్లు సీఎంగా ఉన్న కేసీఆర్ పాలమూరు ప్రాజెక్టులను ఎందుకు పూర్తి చేయలేదని అన్నారు. తన మీద పగతో మక్తల్, నారాయణపేట్, కొడంగల్ ప్రాజెక్టు పక్కన పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ పోతిరెడ్డిపాడు ద్వారా కృష్ణా నీళ్లు రాయలసీమకు తరలించుకుపోతుంటే బీఆర్ఎస్ ప్రభుత్వం నోరెత్తలేదని సీఎం ప్రశ్నించారు. చంద్రశేఖరరావు ఆనాడు సాగునీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు కాదా అని నేను అడుగుతున్నా. 5 ఏళ్ళు హరీష్ రావు సాగునీటి పారుదల శాఖ మంత్రి, 5 ఏళ్ళు చంద్రశేఖరరావు గారు సాగునీటి పారుదల శాఖ మంత్రి. మరి నేను ఇవాళ అడుగుతున్నా, పాలమూరు అక్కడనే ఉంది, కల్వకుర్తి అక్కడనే ఉంది, భీమా ఎండిపోయింది, కోయిల్ సాగర్ ఆరిపోయింది, ఈ రోజు ఆర్డీఎస్ అట్లనే ఉండిపోయింది. మా ప్రాజెక్టులు ఎందుకు పూర్తి చేయలే, మా పాలమూరు కష్టాలు ఎందుకు తీరవలేదని నేను అడుగుతున్నా. ఈ నీళ్లు మాకు నాగరికతను ఎందుకు తేలే, ఈ నీళ్లు మాకు పసిడి పంటలు ఎందుకు తీయలే, ఈ నీళ్లు మాకెందుకు కన్నీళ్లు మిగిలిచ్చినాయని నేను అడుగుతున్నా. ఈ నీళ్లు మా భూములు ఎడారుగా మారడానికి, ఈ నీళ్లు మా ప్రజలు వేలాదిగా వలసలు పోవడానికే పనికొచ్చినాయి తప్ప మా జీవితాలలో వెలుగులు వచ్చినాయని నేను అడుగుతున్నా. ఈ పాపం నీది కాదా చంద్రశేఖరరావు? ఈ పాపం నీదే కదా? 10 ఏళ్ళు వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో 2 లక్షల కోట్ల రూపాయలు సాగునీటి ప్రాజెక్టుల కోసం ఖర్చు పెట్టినావు కదా. 1,00,000 కోట్లు కాళేశ్వరం కట్టినావు, 1,00,000 కోట్లల్లా 1,000 కోట్లు మింగినావు. కట్టిన కాళేశ్వరం కుప్పగూలిపోయింది. ఇంతకంటే దిక్కుమాలిన ప్రాజెక్ట్ ఇంకెక్కడైనా ఉంటుందా అని నేను చంద్రశేఖరరావుని అడుగుతున్నా. ఇవాళ మా ప్రాజెక్టులు పడావు పెట్టి మా నిధులు నీళ్ళేమో రాయలసీమ తరలించకపోయింది, నిధులేమో నువ్వు తరలించకపోయినావు, పదవులేమో నీ ఇంట్లోకి వచ్చినాయి, పాపాలేమో మాకు వచ్చినాయి. ఇవాళ ఈ పాపాలు, ఈ కష్టాలు ఎంతకాలం మేము ఎదుర్కోవాలని నేను అడుగుతున్నా. అందుకే మిత్రులారా, ఇవాళ మన మీద పగబట్టిండు. 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉన్నాయన, మన పరిపాలన బాగలేదంటుండు. నేను అడుగుతున్న ఇక్కడికి వచ్చిన సోదరుని, తెలంగాణ ప్రజల్ని, 10 ఏళ్ళు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నాడు, 12 ఏళ్ళు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి ఉన్నాడు. ఇవాళ చర్చకు సిద్ధమా? కిషన్ రెడ్డి గారు, మీ పార్టీ ప్రెసిడెంట్గా నువ్వురా, కేంద్ర మంత్రిగా నువ్వురా, చంద్రశేఖరరావు గారు ప్రతిపక్ష నాయకుడిగా నీ పార్టీ ప్రెసిడెంట్గా నువ్వురా, కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యమంత్రిగా నేను వస్తా. 12 ఏళ్ళు మోడీ పరిపాలన మీద, 10 ఏళ్ళు చంద్రశేఖరరావు పరిపాలన మీద, 12 నెలల మా పరిపాలన మీద, ప్రజా పరిపాలన మీద చర్చ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. చర్చలు. హోటల్లో బిర్యానీకి డబ్బులు అడిగారని ఒక వ్యక్తి హోటల్ సిబ్బందిపై దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన నగరంలోని లాలాగూడలో జరిగింది. సిబ్బంది డబ్బు అడగడంతో కోపోద్రిక్తుడైన సదరు వ్యక్తి రాడ్డుతో హోటల్ ఫర్నిచర్ ధ్వంసం చేశాడు. అంతటితో ఆగకుండా సిబ్బందిపై దాడి చేసి అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనలో హోటల్ సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. హోటల్ యాజమాన్యం ఫిర్యాదు మేరకు లాలాగూడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. इसका भाई कलीम जो है मर्डर करे हुआ है, वो जब से जो हमारे ऊपर जुल्म कर रहा है, कल आके हमारे भाई के ऊपर अटैक करा कि मर्डर कर देंगे बोल के उसके भाई लोग को लेके आया. उसका नाम सलीम है, मोहम्मद सलीम, और मोहम्मद जावेद उसका भाई है जावेद. वो 2 जने आके हमारे भाई के ऊपर अटैक करे. हम जाके कंप्लेंट दिए पीएस में, और अभी भी जो उसको हॉस्पिटल को लेके गए, तो गांधी को लेके गए, गांधी से भी घर को लेके आए. घर से लेके आने के बाद फिर उसको फिक्स आने के चांसेस है बोल के बोले, तो फिर जो सो किम्स हॉस्पिटल में लेके आके एडमिट करे. अभी भी और वो एडमिट हो गए हॉस्पिटल में.
एपी साहब से ये गुजारिश है कि वो फरार है, सख्त से सख्त उसकी कार्रवाई करिए। हमारा होटल बहुत पुराना होटल है साहब, हम कस्टमर से हम इतना कोऑपरेट करते हैं कि हमारा कस्टमर भी बहुत अच्छा है। నాంపల్లిలోని ఓ అపార్ట్మెంట్ లిఫ్ట్లో 4 ఏళ్ల బాలుడు చిక్కుకుపోయాడు. లిఫ్ట్లో ఆక్సిజన్ అందక ఇబ్బంది పడ్డాడు. సమయానికి హైడ్రా డిఆర్ఎఫ్ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టడంతో బాలుడి ప్రాణాపాయం తప్పింది. నాంపల్లిలోని శాంతినగర్లోని ఓ అపార్ట్మెంట్లో ఈ ఘటన జరిగింది. బాలుడిని నీలోఫర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. క్రికెట్ బెట్టింగ్ యాప్స్కు యువత బలవుతోంది. అప్పులు చేస్తూ మరీ బెట్టింగ్లకు పాల్పడుతున్నారు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఈ బెట్టింగ్ను ప్రమోట్ చేస్తున్నారు. దీనిపై తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖకు చెందిన లోకల్ బాయ్ నాని బెట్టింగ్ను ప్రమోట్ చేసిన వీడియోను సజ్జనార్ రాష్ట్ర డీజీపీకి, విశాఖ పోలీసులకు ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి భరత్ అందిస్తారు. ఏదైతే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీతో పాటుగా ఐపీఎల్ వస్తున్నటువంటి తరుణంలో విశాఖలో బెట్టింగ్ మాఫియా రెచ్చిపోతున్నప్పటికీ దీనికి సంబంధించేందుకు కళ్ళెం వేసేందుకు విశాఖ పోలీసులు ఇప్పటికే చర్యలు చేపట్టారు. బెట్టింగ్ ఎవరైతే బెట్టింగ్ మాఫియా నిర్వహిస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఇప్పటికే అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. అయితే ముఖ్యంగా ఛాంపియన్స్ ట్రోఫీ ఐపీఎల్ ఉన్నటువంటి నేపథ్యంలో బెట్టింగ్ మాఫియాకి సంబంధించేందుకు కళ్ళెం వేస్తానన్నటువంటి విశాఖ కమిషనర్ అంతా ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. ఈ బెట్టింగ్ మాఫియాకి సంబంధించినంత వరకు ఎటువంటి యాక్షన్ ఉండబోతా ఉంది ఐపీఎల్ ఛాంపియన్స్ ట్రోఫీ ఉన్న నేపథ్యంలో? సార్ ఇప్పుడే 2 కేసులు మేము కట్టాము. ఒక కేసులో 12 మందిని అరెస్ట్ చేయడం జరిగింది, ఇంకొక కేసులో 2 అరెస్ట్ చేయడం జరిగింది. మా వైజాగ్ నగరంలో ఎవరెవరు మోసపోయారండి మేము గుర్తిస్తున్నాం. కంప్లైంట్ తీసుకొని ఫర్దర్ కేసెస్ కడతాం. బుకీస్ ఎక్కడ ఉన్నా సరే, వైజాగ్ నగరంలో ఉన్నా, వేరే జిల్లాలో ఉన్నా, ఎక్కడ ఉన్నా మేము పట్టుకొని వస్తాం, మేము అరెస్ట్ చేస్తాం, జైలు పంపిస్తాం. ఇప్పుడు బెట్టింగ్ యాప్ ఎవరు ప్రమోట్ చేయకూడదు. ఎందుకంటే ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ బెట్టింగ్ వల్ల అందరూ నష్టపోతారు. బెట్టింగ్ యాప్ ఎవరు ప్రమోట్ చేస్తారు? సొంత లాభం కోసం ప్రమోట్ చేస్తారు. సమాజంలో ఉన్న వాళ్లకు నష్టం జరిగినా కూడా అది పట్టించుకోకుండా సొంత లాభం కోసం ఇటువంటి యాప్ ప్రమోట్ చేసిన వాళ్ళు చాలా పెద్ద తప్పు చేస్తున్నారు. మేము వాళ్లకు తెలియజేస్తున్నాం, ఇది తప్పు, ఇటువంటి పనులు చేయకండి. సమాజంలో మేలు చేయడానికి మనం ప్రయత్నం చేయాలి, కానీ సొంత లాభం కోసం, స్వార్థం కోసం వేరే వాళ్లకు నష్టం జరుగుతుందని తెలిసినా కూడా ఇటువంటి పనులు చేస్తే అది చాలా దురదృష్టకరం. మేము మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో ఒప్పుకోము. ఖచ్చితంగా చర్య ఉంటుంది. ఎటువంటి చర్య త్వరలో అందరికీ తెలిసిపోతుంది. థ్యాంక్ యూ సార్. ఏదైతే ఐపీఎల్ కానీ ఛాంపియన్స్ ట్రోఫీ వస్తున్నటువంటి నేపథ్యంలో క్రికెట్ బెట్టింగ్తో పాటుగా ఏదైతే నిన్న ఆర్టీసీ కమిషనర్ సజ్జనార్ చేసినటువంటి కామెంట్కి సంబంధించినంత వరకు కూడా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరు కూడా ఈ బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేయకండి, ప్రజల్ని ఏదైతే ప్రలోభాలకు గురి చేసి మరణాలు సంభవించే విధంగా ఏర్పాటవుతున్నటువంటి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామంటూ కూడా పోలీస్ శాఖ హెచ్చరిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ మధుతో భరత్, 4 టీవీ, విశాఖ. మహాశివరాత్రి వేడుకలకు శ్రీకాళహస్తి ఆలయం ముస్తాబైంది. స్వామివారి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇవాల్టి నుంచి మార్చి 6వ తేదీ వరకు మొత్తం 13 రోజుల పాటు ఘనంగా సాగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా జిన్నూరులో జరుగుతున్న అభివృద్ధి పనులను మంత్రి రామానాయుడు పరిశీలించారు. 2.80 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. నాణ్యతా ప్రమాణాలు పాటించాలని సంబంధిత అధికారులకు సూచించారు.
తెలుసు. మరి జున్నూరు అంటే మరి చాలా చారిత్రాత్మకంగా కానీ లేదంటే మంచి నాయకత్వాలు ఉన్నటువంటి మంచి గ్రామం జున్నూరు. మరి అటువంటి గ్రామానికి సంబంధించి ఏదైతే మెయిన్ రోడ్ నుంచి గ్రామానికి ఆ అప్రోచ్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో మరి ఆ బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించి ఆ అప్రోచ్ కలపడం నిమిత్తం మన ఆ రోజు 14-19 అధికారంలో ఉన్నప్పుడు ఆ రోజు 1,26,00,000 రూపాయలు నిధులు మంజూరు చేసి ఆ రోజు పనులను కూడా మనం ప్రారంభించడం జరిగింది. టెండర్లు పిలిచి అగ్రిమెంట్ ఇచ్చి పనులు కూడా ప్రారంభించడం జరిగింది. దురదృష్టం ఏంటంటే గత 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పాలనలో ఎక్కడైతే పనులు 19 వరకు చేశామో అక్కడతోటి నిలిచిపోయినటువంటి పరిస్థితి. అంటే 5 సంవత్సరాల్లో కనీసం ₹10 పని కానీ అరబస్తా సిమెంట్ కానీ చేయనిటువంటి పరిస్థితి దుస్థితి. మరి ఈవేళ మనం ఈ యొక్క జున్నూరులోనే మనందరం కూడా ఇరిగేషన్లో మనం చూసినటువంటి పరిస్థితి. రెండవది ఏదైతే ఈ యొక్క జున్నూరు గ్రామానికి ఈవేళ ఒక్క నీరు త్రాగడానికి కటకట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఎంతోమంది నాకు కూడా ఫోన్లు చేసి ఈవేళ నీళ్లు రాలేదు, కనీసం ట్యాంకర్లు అయినా పంపించండి. మహిళలు కూడా పెద్దపేట నుంచి ఇట్లా ఫోన్లు కూడా వస్తూ ఉంటాయి. అటువంటి గ్రామానికి మళ్ళీ సురక్షితమైనటువంటి త్రాగునీరు అందించాలనేటువంటి సంకల్పంతో 14-19లో మేము 69 కోట్ల రూపాయల నియోజకవర్గానికి నిధులు మంజూరు చేస్తే మళ్ళీ యథా పరిస్థితి 19-24లో మళ్ళీ ₹1 కూడా ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి. అందుకే మళ్ళీ ఈరోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ, ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మళ్ళీ ఏదైతే ఆ యొక్క బ్రిడ్జ్ అప్రోచ్ ఏదైతే ఇరిగేషన్ శాఖ నుంచి నిలిచిపోయినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో 1,26,00,000 రూపాయలని మళ్ళీ పునరుద్ధరించుకుని మళ్ళీ ఆ పనుల్ని ఈరోజు ప్రారంభించుకుని త్వరితగతిగా ఈ సీజన్లోనే ఆ యొక్క బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తి చేయమని చెప్పేసి సంబంధిత ఏజెన్సీ. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో రామకృష్ణ మిషన్ కేంద్రం ఇన్ఫోసిస్ ఫౌండేషన్ వారి ఆర్థిక సహాయంతో పౌష్టికాహార కిట్లను పంపిణీ చేశారు. గర్భిణీ స్త్రీలు, పిల్లలకు పాలిచ్చే తల్లులు పౌష్టికాహారం తప్పనిసరిగా తీసుకోవాలని ప్రాజెక్ట్ డైరెక్టర్ విజయకుమారి అన్నారు. శంభునగర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రత్యేక మెడికల్ క్యాంప్ నిర్వహించారు. యాంటీనేటల్ మదర్స్ కి చక్కటి పోషకాహారం కిట్లు ఇస్తున్నారు. ఈ కిట్లు తీసుకుని మీరు చక్కగా ఆరోగ్యవంతంగా ఉండాలని కోరుతున్నాను. ఈ ప్రోగ్రామ్ లో ఇంతవరకు 6 అర్బన్ పిఎస్సీల వరకు పోషకాహార కిట్లు ఇవ్వడం జరిగింది. అలాగే రాజమండ్రిలో ఉన్న ప్రతి ఒక్క అర్బన్ పిఎస్సీ పరిధిలో ఉన్న బాలింతలకి వీరందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా విజయవంతం చేస్తున్నందుకు మీ అందరికీ. నెల్లూరు డైకాస్ రోడ్లోని మాజీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వర్ధంతి కార్యక్రమంలో ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గౌతమ్ రెడ్డి చిత్రపటానికి నివాళులర్పించారు. మాజీ మంత్రి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. అందరి మధ్య నుంచి దూరమైపోయిన గౌతమ్ గారికి ఎంతో బాధాకరం. ఆ నష్టం నుంచి కోరుకోవడానికి చాలా కష్టం. కుటుంబం కానీ, పార్టీ కానీ, జిల్లా కానీ ఎంతో పెద్ద ఎత్తున ఎదిగి దాదాపు 10 సంవత్సరాలు ఈ పార్టీ కూడా గొప్పగా పనిచేసి మళ్ళీ 19లో మంత్రివర్యులు అయ్యి చేసిన పని దాదాపు 3 సంవత్సరాల్లో కూడా 2 సంవత్సరాలు కరోనా వచ్చి ప్రభుత్వంలో పనిచేసింది అంతా కలిపి 1 సంవత్సరం. కానీ ఆ 1 సంవత్సరంలో చేసిన పని ఎంతోమంది 40 సంవత్సరాలు చేసినా కానీ తీర్చలేని గొప్ప విధంగా పనిచేశారు. ఆ 1 సంవత్సరంలోనే మన రాష్ట్రానికి కానీ, మన జిల్లాకు కానీ, ఆత్మకూరుకు కానీ ఎన్నో అడుగులేసి ముందుకు తీసుకోగలిగారు. ఆయన ఆలోచన ఇప్పుడు మన భారతదేశమే అట్లాంటి మంత్రి మాకు కావాలని చెప్పి ఎంతో కోరుకుంటున్నారు. ఆ నష్టం అనేది ఇంకా కోరుకోలేకపోతున్నాం. అయినా కానీ ఈరోజు ఆ గుర్తింపుగా ఈరోజు వర్ధంతి జరుపుతూ మన జిల్లా కానీ, మన ఉదయగిరి, ఆత్మకూరు నివాసులందరూ ఈరోజు వచ్చి ఆయన ఆత్మకి ప్రార్థిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఆయన ఏం ఆశించారు, మన ఆత్మకూరుకి కానీ, మన రాష్ట్రానికి, మన జిల్లాకి ఎంతో ఇండస్ట్రియలైజ్ చేయాలని, ఇండస్ట్రీలు ఎక్కువగా తీసుకొస్తేనే పనితీరు వస్తుందని,
మన యువత అందరికీ మంచి భవిష్యత్తు ఉండేటట్టు పనిచేయాలని చెప్పి ఎంతో కోరుకున్నారు. ఆ ఆశయాలు తప్పకుండా నెరవేరుస్తారని చెప్పేసి మీ అందరికీ మళ్ళీ గుర్తు చేసి, మన రాష్ట్రం మన పోయినసారి ఏ విధంగా మన ప్రభుత్వం పనిచేశారు, ఈసారి దానికి ఇంకా రెండెత్తులు పనిచేస్తామని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. బాపట్ల జిల్లా మోటుపల్లిలోని 1000 సంవత్సరాల పురాతన వీరభద్ర ఆలయాన్ని కలెక్టర్ వెంకటమురళి సందర్శించారు. దేవస్థానం నేపథ్యం గురించి తెలుసుకున్నారు. చిన్న గాంజా మండల పరిధిలోని రెవెన్యూ శాఖ రీసర్వేను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ 4 Sides TV.